బ్యాటరీ సైకిల్ తయారు చేసిన కుర్రాడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. విజయనగరం జిల్లా తెర్లం మండలంకి చెందిన సిద్ధు అనే ఇంటర్ స్టూడెంట్ ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు. ఇటీవల సిద్ధు ప్రతిభను బిగ్ టీవీ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. బిగ్ టీవీ వరుస కథనాలకు పవన్ స్పందించారు. సిద్ధు ప్రతిభకు మెచ్చి 1,00,000 ప్రోత్సాహకం అందజేశారు. ఇదే టైంలో సిద్ధును ఎక్కించుకుని పవన్ సైకిల్ తొక్కారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. సిద్ధుతో కలిసి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. శభాష్ పవన్, దట్ ఈస్ పవన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక బ్యాటరీ సైకిల్ తయారు చేసిన కుర్రాడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, రేఖ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఏ ఇంటెన్షన్ తో, ఏ ఉద్దేశంతోనైతే న్యూస్ టెలికాస్ట్ చేసాం ఆ ఉద్దేశం అనేది నెరవేరిందని చెప్పాలి. ఈ న్యూస్ ని ఈ సిద్ధు అనే కుర్రాడు ఈ సైకిల్ ని తయారు చేశాడనే విషయాన్ని అన్ని ఛానల్స్ కూడా కవర్ చేశాయి. అయితే వాళ్ళందరూ కూడా ఈ సిద్ధు అనే కుర్రాడు సైకిల్ ని తయారు చేశాడనే దానికే పరిమితం అయ్యారు. కానీ ఆ ప్రతిభ బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి కుర్రాళ్ళకి ప్రోత్సాహం లభించాలి. ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ప్రైవేట్ కంపెనీల నుంచి కానీ ప్రోత్సాహం లభించాలి అని చెప్పి మనం పదే ఇదే దీని మీద స్టాండ్ తీసుకొని మనం న్యూస్ టెలికాస్ట్ చేస్తాం. ఏ రోజైతే సిద్ధు అనే కుర్రాడికి ప్రోత్సాహం లభిస్తుందో ఆ రోజే మనం రాసిన న్యూస్ కి న్యాయం జరుగుతుందని చెప్పి మనం భావించాం. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ దానిపైన స్పందించి ₹1,00,000 ప్రోత్సాహం అందించారు. అయితే అంతేకాకుండా ఇంకా భవిష్యత్తులో ఇటువంటివి చేయాలని చెప్పేసి అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి మాత్రమే పరిమితం కాకుండా ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి సిద్ధు లాంటి కుర్రాడికి సపోర్ట్ చేస్తే, సిద్ధుకి సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడం అనేది ఒక సిద్ధుకో లేకపోతే మనం మాత్రమే హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి ఆవిష్కరణలు మరికొన్ని బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా స్పందించారు. ప్రభుత్వం ద్వారా కూడా స్పందించాలి. ఆయనతో పాటు ఈ ఎలక్ట్రిక్ రంగంలో ఉండేటటువంటి సంస్థలు కూడా స్పందించి సిద్ధుకి హెల్ప్ చేస్తే ఇంకా మంచిదని చెప్పి మనం భావించాలి. రేఖ, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.